జోగులాంబ గద్వాల జిల్లా రాజవీధిలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మీ నారాయణ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. 5,55,00,000తో అమ్మవారిని అలంకరించడం జరిగిందని ఆలయ అధ్యక్షుడు బిలకంటి రాము తెలిపారు. అలంకరణకు డబ్బులు సహకరించిన వైశ్యులకు, కొత్త నోట్లు ఇచ్చిన బ్యాంకుల అధికారులకు, భద్రత కలిగించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి జ్యోతికి ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు అందివ్వాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే మన అమ్మవారిని ధనలక్ష్మీ దేవాలయంలో మనమందరం అలంకరించుకొని కనుగొని చేసుకుంటాం. ఈ యొక్క దేవాలయం ముందు భాగంలోకి రావాల్సింది మనవి. ఉంచడం జరిగింది కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలతో మేము ఇక్కడ నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి మీరు కార్యక్రమమే ఈ ధనలక్ష్మీ దేవాలయం. అందులో భాగంగా గద్వాలలోని ప్రముఖులు అమ్మవారి దర్శనార్థం రావడం మీ అందరికీ తెలుసు. ఈరోజు అమ్మవారి దర్శనార్థమై మన ప్రియతమ నాయకులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సతీమణి అమ్మవారి ఎంతో అద్భుతంగా 5,55,00,000 రూపాయలతో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణుల స్వరూపంగా దర్శనమిస్తుంది. నేను ఇది 11వ దసరా చేయడం. ఈ దసరాలో నేను ఆలూరు బిలకంటి రాము, గద్వాల్ పట్టణ కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్. దేవి శరణ్ నవరాత్రులు మొదలై నేటికి 5 రోజులు అవుతుంది. మిగతా 4 రోజులు వాసవి మాత వివిధ దేవతామూర్తులలో అలంకరించుకొని దర్శించుకున్నాము. ఈరోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. ఇది ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,55,00,000 రూపాయలు నగదును, కొత్త నోట్లను ఉంచి కనువిందు చేసుకునే ఆనవాయితీ గత 11 సంవత్సరాల నుంచి వస్తున్నది. అదేవిధంగా 5,55,00,000 నగదును ఉంచి అమ్మవారి అలంకారం చేయడం జరిగినది. ఈరోజు వాసవి మాత సాక్షాత్ వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వరూపంలో ఈ యొక్క దర్శనమిస్తున్నారు. ఇటు దర్శనార్థమై గద్వాల్ పట్టణంలోని హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు. అదేవిధంగా గద్వాల్ పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఈ యొక్క దర్శనార్థమై వస్తారు. ఈరోజు సుమారుగా 2 నుంచి 3,000 మంది ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇటు కార్యక్రమంలో కొత్త నోట్లకు సహకరించినటువంటి HDFC బ్యాంకు మేనేజ్మెంట్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇది మాకు భద్రత కల్పిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గద్వాల్ పట్టణంలో వాసులే కాకుండా తెలంగాణ వాసులందరిపై కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కృపా కటాక్షలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి గత సంవత్సరం 3,50,00,000 ఉంచి ధనలక్ష్మీదేవి అలంకారం చేసుకోవడమైనది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 5,55,00,000 రూపాయలు ఉంచి ధనలక్ష్మీదేవి అలంకారం చేయడం జరిగినది. అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మహిళా మండలి సభ్యులు, యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా పట్టణ ఆరవేశ సంఘ సభ్యులు, గద్వాల్ పట్టణంలోని ఆరవేశులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి.